ఉత్తరప్రదేశ్లో ఉన్నది యోగి ఆదిత్యనాథ్ అనేటటువంటి విషయం మర్చిపోయారు. మత పెచ్చతో రగిలిపోతూ హిందువుల ఆస్తులు లాక్కుంటూ హిందువుల్ని వ్యాపారాలు చేయకుండా హిందూ ఆడపిల్లల్ని బలవంతంగా అత్యాచారాలు చేసి లాక్కుపోయినటువంటి నీచాతి నీచాదములైనటువంటి అజాం ఖాన్ లాంటి వాళ్ళని నెత్తిన పెట్టుకుని అక్కడ మతరాజ్య స్థాపనకి తోడ్పడుతూ తన పార్టీ నాశనమైనా పర్లేదు కానీ మతరాజ్యం వస్తే తనే ముఖ్యమంత్రిగా ఉంటాడనేటువంటి ఒక పిచ్చి భ్రమలో ఉన్నటువంటి అఖిలేష్ యాదవ్ అనేటటువంటి ఒక దరిద్రుడి కారణంగా ఉత్తరప్రదేశ్లో పిచ్చెక్కిపోయినటువంటి చికాకు పడిపోయినటువంటి హిందువులందరూ విసిగిపోయి వేసారిపోయి వరుసగా 2 సార్లు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని తీసుకొచ్చారన్నప్పుడే అర్థం కావాలి హిందువులు ఎంతగా హింసకు గురయ్యారన్నటువంటిది. ఆ హింసకి కారణమైనటువంటిది అక్కడ ఉన్నటువంటి ముస్లిం సామాజిక వర్గంలోని కొంతమంది నీచులు, అందరూ కాదు, కొంతమంది తమ స్వార్థంతో ఇతరుల్ని వేధించేటటువంటి చర్యలకి దిగజారడం వల్ల జరిగినటువంటి. ఇప్పుడు ఏం తేలింది తాజాగా? ఐ లవ్ మహమ్మద్ అనేటటువంటి యాజిటేషన్స్ ఏది సహజ సిద్ధమైన ఒక కార్యక్రమాన్ని పెట్టుకుని అక్కడ సామాన్యులైన వాళ్ళ మీద దాడి చేసుకొచ్చారు. ఏంటంటే బంతి తగిలింది అన్నటువంటి కారణంగా హిందువుల మీద ఆ వంక పెట్టి దాడి చేశారు. దైవద్రోహం అన్నటువంటి పేరుతో దాడి చేశారు. ఏదైతే పాకిస్తాన్లో హిందువుల మీద నాశనం చేయడానికి వాడే పదం, బంగ్లాదేశ్లో హిందువుల్ని నాశనం చేయడానికి వాడే పదం, అలాంటి నీచాతి నీచమైనటువంటి దాడికి పాల్పడ్డారు. వాళ్ళు ఇష్టం అనుకున్నారు. ఇప్పుడు అక్కడ ఉన్నది యోగి ఆదిత్యనాథ్ సర్కార్ 28 మందిని తీసుకెళ్లి బొక్కలో దోశాడు. అక్కడతో వదిలిపెట్టలేదు. 74 దుకాణాలని ధ్వంసం చేశారు. ఇప్పుడు ఎవడెవడైతే ఈ వ్యవహారంలో హిందువుల మీద దైవద్రోహం పేరుతో దాడులకు దిగారో, హింసకి దిగారో, ఆస్తులు ధ్వంసం చేశారో, పోలీసుల మీద దాడులు చేశారో వాళ్ళ అందరి ఆస్తులు అక్కడ ధ్వంసం అవుతున్నాయి. చట్టబద్ధమైనటువంటి వ్యవస్థ ద్వారా ధ్వంసం అవుతున్నాయి. బుల్డోజర్ల ద్వారా ధ్వంసం అవుతున్నాయి. రాయ్బరేలీకి చేరిన బుల్డోజర్లు ప్రొక్లైనర్లతో కూల్చి అవతల పడేస్తున్నారు. ఇప్పుడు విలవిలలాడుతున్నటువంటి వాళ్ళకి సపోర్ట్ రావడానికి మిగతా ముస్లింలు సిద్ధపట్టలేదు. ఎందుకని? వీళ్ళు ఆ మిగతా ముస్లింలు ఆపినా కూడా వీళ్ళు కావాలని చెప్పి రెచ్చిపోయారు. వాళ్ళని కూడా రెచ్చగొట్టారు. మీకు సిగ్గు లేదా, పౌరుషం లేదా అని. ఇప్పుడు వాళ్ళకి బుద్ధి వచ్చేటటువంటి ప్రక్రియ నడుస్తుంది అక్కడ.